వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం రింగ్ థియరీలో అయితే ఆల్రెడీ థియరమ్స్ అయితే చేసాం కదా, 5 థియరమ్స్. సో ఆల్రెడీ మనం ఇందులో అయితే ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేయలేదు. సో అయితే ప్రాబ్లం 1 అన్నమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం. షో దట్ ఆర్ ఈక్వల్ టు a ప్లస్ బి రూట్ 2 అండ్ a కామా b బిలాంగ్స్ టు q ఈక్వల్ టు q రూట్ 2. ఫార్మ్ ఏ ఫీల్డ్ అండర్ యూజువల్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో మనకి ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 2 అయితే ఇచ్చాడు. అండ్ ఏ కమ బి అనేది దేంట్లోవి, క్యూలోవి, ఈక్వల్ టు క్యూ రూట్ 2 అండ్ ఫార్మ్ ఏ ఫీల్డ్. అది ఫీల్డ్ని ఫార్మ్ చేస్తుంది అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ద్వారా అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడైతే మనం చూద్దాం. గివెన్ క్యూ రూట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 2 అని అయితే మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అని రాసుకుంటాం. నెక్స్ట్ క్యూ కామా ప్లస్ కామా డాట్ గివెన్. సో ఆల్రెడీ ప్లస్ డాట్ అనేది మీరు ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే మనకి ఎడిషన్ అంటే ప్లస్, మల్టిప్లికేషన్ డాట్, ఈ రెండింటితో చేయమన్నాడు కాబట్టి మనం అయితే గివెన్ ఇచ్చింది అదే కాబట్టి అదే రాసుకుంటాం. నెక్స్ట్ లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు క్యూ రూట్ 2. సో ఆల్రెడీ మనకి ఏబి అనేవి ఎందులో ఉన్నాయి, క్యూలో ఉన్నాయి, కానీ మనం క్యూ రూట్ 2 ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం, ఎక్స్ వై జెడ్ అని అయితే తీసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాం, a1 ప్లస్ b1 రూట్ 2, y ఈక్వల్ టు a2 ప్లస్ b2 రూట్ 2, z ఈక్వల్ టు a3 ప్లస్ b3 రూట్ 2. సో ఇక్కడ ఇలాగే కాకుండా మీరు వేరియబుల్స్ చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కావాలంటే. ఇక్కడ ఏబి తీసుకోవచ్చు, ఇక్కడ సిడి తీసుకోవచ్చు, ఇక్కడ ఈఎఫ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇలా అయితే మీకు కన్ఫ్యూజన్ ఉండదని ఇలా అయితే వేసాను అన్నమాట. చూద్దాం అసలు ఫీల్డ్ అంటే ఏంటి. మనం ఫీల్డ్ ప్రూవ్ చేయమన్నాడు, ఫార్మ్ ఏ ఫీల్డ్ ఫార్మ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అసలు ఏంటి ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. మల్టిప్లికేషన్ ఈజ్ కాంపిటేటివ్ ఇన్ ఆర్ అంటే మనకి ఆర్ కాంపిటేటివ్ రింగ్ అంటే ఏంటంటే మనకి రింగ్ అవ్వాలంటే మనకి మొత్తం 8 క్లాస్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ 8 క్లాస్ని కూడా మొత్తం 8 క్లాస్ని సాటిస్ఫై చేస్తే మనకు ఫస్ట్ రింగ్ అయితే అవుతుంది. సెకండ్ వచ్చేసి కండిషన్ యూనిటీ, మనమైతే యూనిటీ ఉంది ఫీల్డ్ అని అయితే చూపించాలి. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్వర్స్ లేదంటే ఇన్వర్స్ మల్టిప్లికేషన్ అని అంటారు. ఇదేంటంటే ఇన్వర్స్ మల్టిప్లికేషన్, మనం తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఉంటుందని చూపించాలి అంతే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఏ కామ బి కామ బిలాంగ్స్ టు అని ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకి దేంట్లో ఉంటాయి, ఖచ్చితంగా క్యూలో అయితే ఉంటాయి. సో బిలాంగ్స్ టు క్యూ. సో ఇవన్నీ కూడా క్యూలో ఉంటాయి కాబట్టి మనం అదే రాసాం. a1 ఉంటుంది, a2 ఉంటుంది, b1 b2 a3 b3 బిలాంగ్స్ టు క్యూ. మనం తీసుకున్న ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు క్యూ అని అయితే రాసాం. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, మనం రింగ్ అని ప్రూవ్ చేయాలంటే 8 లాస్, 5 లాస్ ఏమో ఎబిలియన్ అని చూపించాలి, సెమీ గ్రూప్ చేయాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా చేయాలి. అవన్నీ అయితే ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మనం ఆర్ కామా ప్లస్ ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్ అని అయితే చూపించాలన్నమాట ఫస్ట్. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఫస్ట్ మనం ప్లస్తో చేద్దాం. క్లోజర్లా అంటే 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 2 ఎలిమెంట్స్ని మనం ఎడిషన్ చేస్తాం కాబట్టి ఆ రెండు ఎలిమెంట్స్ని ఎడిషన్ చేయగా వచ్చిన ఎలిమెంట్ కూడా మనం తీసుకున్న సెట్లు అయితే ఉండాలన్నమాట. ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మనకి 2 ఎలిమెంట్స్ కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ 3 ఎలిమెంట్స్ రెడీగా పెట్టుకున్నాం, ఎక్స్ వై జెడ్. సో అందులో నేను 2 ఎలిమెంట్స్ ఎక్స్ వై తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు కూడా క్యూ వస్తే నా క్లోజర్లో సాటిస్ఫై అయిపోద్ది. చూద్దాం. ఎక్స్ ఇదన్నమాట మనకు ఆల్రెడీ తెలుసు, a1 b1 రూట్ 2, వై అంటే a2 ప్లస్ b2 రూట్ 2. సో అదే అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ రియల్ పార్ట్ అంతా వదుక్కుని రాసుకున్నాను, a1 ప్లస్ a2. నెక్స్ట్ b1 ప్లస్ b2 రూట్ 2 కామన్ తీసా. సో b2 ఇట్లకి రూట్ 2 ఉంటుంది కాబట్టి రూట్ 2 అయితే కామన్ తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎలా ఉంది, మనకి సేమ్ మనకి బిలాంగ్స్ టు ఇచ్చిన కండిషన్ లాగే ఉంది. ఈ కండిషన్ ఇచ్చాడు కదా మనకి, ఏ ప్లస్ బి రూట్ 2 కండిషన్ లాగే ఉంది. అది కూడా ఎలాగో చూద్దాం. ఇది మొత్తం మనం ఏ అనుకోవచ్చు, ఇది బి అనుకోవచ్చు, ఇది రూట్ 2, ఏ ప్లస్ బి రూట్ 2. సో మనకు వచ్చింది కాబట్టి ఏ ప్లస్ బి రూట్ 2 బిలాంగ్స్ టు ఆర్ అని అయితే వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వేర్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 a1 plus a2 belongs to q, b equal to b1 plus b2 belongs to q.
క్లోజర్లో సాటిస్ఫైడ్. సో అదే కదా మనకి ఏ అంటే ఏంటి ఇక్కడ A1 + A2 అదే వేసాను ఇక్కడ. బిలాంగ్స్ టు ఎంత ఇవన్నీ దేంట్లో ఉన్నట్టు క్యూలో. బి అంటే B1 + B2 అదే వేసాను. బిలాంగ్స్ టు క్యూ అంతే క్లోజర్లో అయిపోయింది. అసోసియేటివ్లో అంటే ఏంటి మనం 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. XYZ అయితే తీసుకోవచ్చు. XYZ దేంట్లో ఉన్నట్టు క్యూలో తీసుకున్నాం. ఫస్ట్ ఈ 2 ఎడిషన్ చేద్దాం. ఇది ఆల్రెడీ మీకు కండిషన్ తెలిసే ఉంటుంది. X + Y + Z. సో అదైతే చేసామన్నమాట. ఫస్ట్ X ఎలిమెంట్ Y ఎలిమెంట్ ప్లస్ Z ఎలిమెంట్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ 2 అయితే చేద్దాం. సేమ్ ఇందాకలాగే రియల్ పార్ట్ మీద ఓ దిక్కుని తీసుకున్నాను. A1 A2 తీసుకున్నాను. నెక్స్ట్ A3 అంటే ఇది ఇమాజినరీ పార్ట్ కాబట్టి పక్కన వేసాను. నెక్స్ట్ B1 B2 సో రియల్ పార్ట్ వేసాను. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి B3 వేసాను. √2 కామన్ తీసాను. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంటుంది కదా, ఇది RHS అన్నమాట. ఇది కూడా చేద్దాం. సేమ్ ఇది కూడా అంతే. మనకి ఇది జస్ట్ యువతల నుంచి యువతలకు రాస్తే సరిపోద్ది. సో ఇక్కడ మనకి అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై అయిపోయినట్టే. ఇక్కడ మనం LHS = RHS అని అయితే రాసుకోవచ్చు సింపుల్గా. అయిపోయింది. నెక్స్ట్ ఐడెంటిటీలా అంటే మనం విత్ రెస్పెక్ట్ టు ప్లస్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా 0 తీసుకుంటాం. 0 ఎందుకు తీసుకుంటామంటే మనం ఏ ఎలిమెంట్ అయితే చేస్తున్నామో మళ్ళీ అదే ఎలిమెంట్ రావాలి ఐడెంటిటీ అని. ఇప్పుడు చూడండి 2 + 0 = ఎంత 2. సో అదే మనం విత్ రెస్పెక్ట్ టు మల్టిపుల్తో చేస్తున్నాం అనుకో 2 × 1 ఎంత 2. మనం మల్టిప్లికేషన్లో ఇప్పుడు ఏం వాడతాం 1, ఎడిషన్లో 0 అన్నమాట. ఓకేనా ఐడెంటిటీలా. ఓకే చూద్దాం. సో సేమ్ నేనైతే ఇప్పుడు 0 తీసుకున్నాను అనమాట. మనం విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయితే చేస్తున్నాం కాబట్టి సేమ్ నేనైతే ఏ ప్లేస్లో బి ప్లేస్లో అయితే 0 పెట్టుకున్నా. బిలాంగ్స్ టు క్యూ ఐడెంటిటీలో అయిపోయింది అంతే. ఇంకేమీ ఉండదు, చాలా సింపుల్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఏమి ఉండదు. నెక్స్ట్ ఇన్వర్స్లా. సో నేనైతే ఇన్వర్స్లా అంటే మనం ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నామో దానికి అలా మైనస్ వాల్యూ కూడా ఉంటుందని అయితే మనం చూపించాలి అంతే, సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ వాల్యూ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మీకు ఈ వాల్యూ కూడా తెలుసు. A, B బిలాంగ్స్ టు క్యూ ఇది కూడా తెలుసు. సో A, B బిలాంగ్స్ టు క్యూ ఒక సెట్లో ఉన్నాయంటే దాని మైనస్ వాల్యూలు కూడా ఖచ్చితంగా అదే సెట్లో ఉంటాయి. సో -A -B బిలాంగ్స్ టు క్యూ అనుకున్నప్పుడు ఇదే సెట్ అప్పుడు మైనస్లోకి మారిపోద్ది కదా, అదే -A + -B √2 బిలాంగ్స్ టు క్యూ √2. సో లేదంటే క్యూ అని వేసుకోవచ్చు మీరు. సో ఇదే మైనస్ని అయితే కామన్ తీసి ఇలా రాసింది అంతే సింపుల్గా. సో ఇక్కడికి మనకి 4 లాస్ అయినాయి. క్లోజర్, ఐడెంటిటీ, అసోసియేటివ్ అండ్ ఇన్వర్స్ 4 లాస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని గ్రూప్ అని అయితే అనొచ్చు. ఏబిలియన్ అవ్వాలంటే ఇంకొక లా అయితే సాటిస్ఫై చేయాలి, అది కూడా చూద్దాం. సో కాంపిటేటివ్ లా ఏంటంటే 5th చాలా ఈజీ. AB = BA అనమాట. AB = BA అని అయితే మీరు చూపించాలి, సింపుల్గా చెప్పాలంటే అంతే. సో ఇక్కడ మనం X + Y = Y + X అని అయితే చూపిస్తాం. ఫస్ట్ X + Y తీసుకున్నాం. ఈ ఆల్రెడీ ఎలిమెంట్స్ మీకు తెలుసు కదా, వాల్యూస్ తీసుకున్నాం. రియల్ పార్ట్ అంతా దుక్కుని రాసుకున్నాం. ఇమాజినరీ పార్ట్ రాసాం. B+1 B2 √2 కామన్. ఓకేనా. నెక్స్ట్ A2 + A1 వీటిని మనం అయితే రివర్స్లో రాసుకోవచ్చు. A2 ఇటు సైడ్, A1 ఇటు సైడ్, B2 ఇటు సైడ్కి, B1 ఇటు సైడ్కి. ఓకే రాసుకుంటే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, సేమ్ ముందులా ఎలా రాస్తామో అలా రాస్తాం. A2 + B2 √2 ఇది అవతలకు వస్తుంది, ఇది అవతలకు వస్తుంది. ఓకేనా. X ఎలిమెంట్ ఏమో సెకండ్కి వెళ్తుంది, Y ఎలిమెంట్ ఏమో ఫస్ట్కి వస్తుంది అంతే. అదే రాసేసి Y + X. ఇప్పుడు మనకి ఇది ఏంటి, ఇది ఏ ఎలిమెంటు Y ఎలిమెంట్ అవునా, అది ఇక్కడికి వచ్చింది. X ఇది. సో ఇదేం మనం Y + X Y + X. సో కాంపిటేటివ్ లా కూడా ఇక్కడ సాటిస్ఫై అయిపోయినట్టు కాబట్టి ఇక్కడతో మనకైతే గ్రూప్ అయితే మనం ప్రూవ్ చేసినట్టే, ఏబిలియన్ గ్రూప్. నెక్స్ట్ మనం సెమీ గ్రూప్ చేయాలి. అండర్ విత్ రెస్పెక్ట్ ఏంటి మల్టిప్లికేషన్ అయితే చేయాలన్నమాట. సో ఇది ఇంకా మనకైతే రింగ్ అయితే ప్రూవ్ అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడికి మనం 5 లాస్ చేసినట్టు, రింగ్ అంటే 8 లాస్ అన్నమాట. చూద్దాం. క్లోజర్లా X, Y బిలాంగ్స్ టు క్యూ √2. సో క్లోజర్లా కాబట్టి మనం ఇప్పుడు అయితే మల్టిప్లికేషన్ చేయాలి. మనం ఫస్ట్ చేసింది ఏంటి,
ప్లస్తో చేస్తాం. సో ఇక్కడ చూడండి ఆర్ ప్లస్ ఇది ఎబిలియన్ గ్రూప్ ప్లస్ తోటి మనం ఎబిలియన్ చూపిస్తాం కాబట్టి ఇప్పుడు ఆర్ కామ డాట్ తోటి సెమీ గ్రూప్ అని అయితే చూపించాలి. సెమీ గ్రూప్ అంటే సింపుల్గా చెప్పాలంటే రెండు లాస్ నాన్న, ఒకటి క్లోజర్లా, రెండు అసోసియేటివ్ అంతే. క్లోజర్లో అయితే మీకు ఆల్రెడీ తెలుసు, అదే చేస్తున్నా, ఎక్స్ ఎలిమెంట్ ఇంటూ వై ఎలిమెంట్ సేమ్ ఇందాక అలాగే A1 ఇంటూ A2 రాసాను. 2 ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి. B1 B2 కామన్ వేసుకుంటాం. √2 ఇంటూ √2. సో మీకు ఎవరికైనా తెలుసా, √2 ఇంటూ √2 అంటే వాల్యూ 2 అన్నమాట. సో √5 ఇంటూ √5 అంటే 5. √100 ఇంటూ √100 అంటే 100 వాల్యూ, అది గుర్తెట్టుకోండి. సో అందుకని నేను 2 అయితే ముందేసాను. ప్లస్ చూడండి ఇక్కడ క్లారిటీగా చూడండి ఒకసారి, A1 ఇంటూ A2, నెక్స్ట్ B1 ఇంటూ B2, √2 ఇంటూ √2 ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ A1 ఇంటూ B2, సో A1 ఇంటూ మనం ఇదే చేసాం, కానీ సెకండ్ టైంలో ఇది చేయాలి, A1 ఇంటూ B2 చేసాం. B2 ఇంటూ B1 ఇంటూ √2, సో B1 ఇంటూ A2 చేసాం, √2 బయటికి తీసాం. ఎందుకంటే ఇక్కడ √2 అనేది దీనికి ఒక్కదానికే ఉంటుంది, ఇక్కడ దీనికి ఉంటుంది. సో అందుకని రెండిట్లో కలిపి మనం అయితే √2 బయట తీస్తాం. ఇక్కడ మనకి ఇది ఎలా ఉంది, A ప్లస్ B ఇలా ఉంది. A ప్లస్ B √2 ఆల్రెడీ మనకు వస్తున్నట్టే, ఓకేనా. నెక్స్ట్ A ప్లస్ B √2 ఏంటంటే మనకి ఇచ్చింది అనమాట. సో మనకి వచ్చింది కాబట్టి మనం ఎందుకైతే సాటిస్ఫై అయిందని అయితే అనుకుంటాం. నెక్స్ట్ ఇది చాలా పెద్ద సమ్నాన, చాలా పెద్దగా ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. క్లోజర్లో సాటిస్ఫైస్ అసోసియేటివ్లా. సో ఇదైతే మీకు ఆల్రెడీ తెలుసు. సేమ్ XYZ ఎలిమెంట్స్ అయితే తీసుకుంటాం. X ఇంటూ Y ఇంటూ Z, YZని ఫస్ట్ సాల్వ్ చేసుకొని, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం, ఇదైతే ఒకసారి మీరు చూడండి, సింపుల్గా ఉంటుంది చెప్తాను. సో ఫస్ట్ మనం ఇది X ఎలిమెంట్, ఇది Y, ఇది Z ఎలిమెంట్ అన్నమాట. చూద్దాం. A2 ఇంటూ A3, ఫస్ట్ ఈ రెండు చేద్దాం, YZ చేద్దాం. A2 ఇంటూ A3 వేసుకున్నాం, ప్లస్ ఇదే A2 తోటి మళ్ళీ B3 √2 చేసాం. నెక్స్ట్ A3 దీంతో అనమాట, దీంతో మనం ఇప్పుడు దీన్ని చేయాలి. ఏదన్నా ఒకటే, ఫస్ట్ దీంతో ఇచ్చేసాం, మళ్ళీ దీంతో ఇచ్చేసాం, ఇప్పుడు B2 తోటి దీన్ని చేయాలి. నెక్స్ట్ ఇదే రూట్ తోటి మళ్ళీ దీన్ని కూడా చేయాలి. సో అదే చేసాం, √2 ఆల్రెడీ తెలుసు మీకు 2 అని. సో B2 ఇంటూ B3 అదే వేసాను అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో ఇది ఆల్రెడీ మనకి X ఎలిమెంట్, సో యాస్టి రాసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం సరిగ్గా ఎట్టుకోవాలి, ఒక లైన్ క్రమంగా ఎట్టుకున్నట్టు, A2 A3. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి మనకి ఇలాంటివి, ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఉంది 2 ఇంటూ B2 B3, అంటే √2 అంతా పక్కకు తీసేస్తున్నాను అనమాట. A2 B3 √2. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది A3 B2, సో ఆ రెండింటిని √2 కామన్ తీస్తాను. నెక్స్ట్ A1 ఇదన్నమాట. సో ఇప్పుడైతే మన X ఎలిమెంట్ని అయితే వాడాల్సిన టైం వచ్చింది. సో A1 తోటి ఇదంతా అయితే మల్టిప్లికేషన్ చేస్తాం. చూడండి ఇదంతా కూడా మనం మల్టిప్లికేషన్ అయితే చేస్తాం అన్నమాట. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా సేమ్ అంతే, A1తో చేస్తాం, ఇక్కడ 2B1 √2 వస్తుంది కాబట్టి చేసుకుంటే అలా మనకి లాస్ట్కి ఏమొస్తుంది, YZ అయితే వస్తుంది అన్నమాట. సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదే. నెక్స్ట్ అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, X ఇంటూ YZ ఈక్వల్ టు XY ఇంటూ Z అని అయితే రాసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఆల్రెడీ మనకు తెలుసు X, Y, Z బిలాంగ్స్ టు Q √2 అని. నెక్స్ట్ సో ఆల్రెడీ నేను ఇది ఒక్కలా చేస్తే కనుక మనకి రింగ్ అయితే ప్రూవ్ అయిపోయినట్టే, ఓకేనా. చేసేద్దాం. డిస్ట్రిబ్యూటెడ్ లాస్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఫార్మ్ అయితే ఇది అన్నమాట, X ఇంటూ Y ప్లస్ Z, సేమ్ అలాగైతే రాసుకున్నాను, చూడొచ్చు మీరు. మీకు ఎక్కడైతే డౌట్ ఉంటుందని ఇదంతా అయితే మల్టిప్లికేషన్ లాగా ఉంటుంది, ఓకేనా. చూడండి ఒకసారి అయితే చెప్తాను. ఫస్ట్ ఇదైతే X ప్లస్ Z, ఇది కూడా ఏంటి X ప్లస్ Z. సో మీకైతే క్లారిటీగా రావాలని బ్రాకెట్స్ అయితే పెట్టి రూట్ అయితే కామన్ తీసాను అనమాట ఇక్కడ సెకండ్ లైన్లో, ఓకేనా. ఇప్పుడైతే చూద్దాం. A1 ఇంటూ A2 దీంతో చేశాను, ఓకే. A1 ఇంటూ A3 చేశాను, ఓకే.
ప్లస్ 2 b1 రూట్ 2 ఇంటూ b2 ఆల్రెడీ ఇక్కడ రూట్ 2 ఈ రెండిట్లు తిన్నాను. సో అందుకని నేనైతే చెప్తున్నాను, ఇగో ఇక్కడ b2 రూట్ 2 ఉంది, అది దీందే. b3 రూట్ 2 ఉంది, అది కూడా దీందే. సో అందుకని రూట్ 2 కలిపితే 2 అవుతుంది, 2 వేసాను ఫస్ట్. ఇప్పుడు b1 రూట్ 2 అంటే b1 ఇంటూ b2, దీంతో కూడా చేస్తాం b1 ఇంటూ b2. నెక్స్ట్ ఇదే b1 తోటి మళ్ళీ b3 కూడా చేసాం. ప్లస్ రూట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ రూట్ తోటి ఇది కూడా చేయాలి కదా మనం. b1 రూట్ 2 ఇంటూ a2, అదే b1 రూట్ 2 ఇంటూ a3. నెక్స్ట్ a1 ఇంటూ b2, a1 ఇంటూ b3. ఓకేనా, సింపుల్. సో a1 ఇంటూ b3. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ రూట్ 2 ఉంది, ఈ అన్నిటికీ రూట్ 2 ఉన్నట్టే. సార్ మళ్ళీ దీనికి రూట్ 2 లేదేంటి అని మీరు అనుకోవచ్చు, ఈ అన్నిటికీ రూట్ 2 నేను కామన్గా బయటకు తీసాను. నెక్స్ట్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి అనమాట, ఇది xy ప్లస్ xz అని అయితే మనం చూపించాలి. సో ఇది ఆల్రెడీ మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కదా, ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ నేను చేస్తే మీకు అర్థం కావాలి కదా, నేను చెప్పట్లేదు. ఓకేనా, నెక్స్ట్ యూనిటీ చూపించాలి. ఒకసారి చూద్దాం. చాలా పెద్ద సమ్ అనేది, కానీ చాలా ఈజీగా ఉంటుంది. రింగ్ అయితే మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, 3 లాస్ ఒక అయిపోయింది. యూనిటీ చూపించాలి. యూనిటీ అంటే ఎంతమ్మా, 1. చూద్దాం. 1 ఈక్వల్ టు ఏ అని అయితే తీసుకున్నాను నేను, తీసుకోకపోయినా పర్లేదు. యూనిటీ ఈక్వల్ టు 1 అని రాసుకుంటే చాలు. ద గివెన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో తెలుసు కదా, క్యూ. సో నేను ఏ ప్లేస్లో ఏ అని తీసుకున్నాను కాబట్టి ఏ ప్లేస్లో అయితే సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ ఫర్ ఎనీ ఎక్స్ ఈక్వల్ టు, సో మనకి ఎక్స్ వాల్యూ కూడా తెలుసు, అది వేసాను ఇక్కడ. ఇది మీకు ఐడెంటిటీల ఫార్ములా మీకు గుర్తుని ఉంటుంది. ఎక్స్ డాట్ 1 ఈక్వల్ టు 1 డాట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని అయితే చూపించాలి. ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ రూట్ 2, దేర్ఫోర్ సాటిస్ఫైడ్. అంతే, యూనిటీ అంటే చాలా సింపుల్. నెక్స్ట్ ఒకసారి, సో ఆల్రెడీ మనకి యూనిటీ కూడా అయిపోయింది. ఇంక మనం చేయాల్సింది ఏంటన్నా, ఇన్వర్స్ మల్టిప్లికేషన్. అంతే, అదొక్కటే చేద్దాం. ఇన్వర్స్ ప్రాపర్టీ, ద గివెన్ వేసుకుంటాం. ఎక్స్ వాల్యూని ఇచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 1/s ఇన్వర్స్ ఎలిమెంట్. ఇక్కడ ఇన్వర్స్ ఎలిమెంట్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు 2కి ఇన్వర్స్ అంటే ఎంత, 2 ఈక్వల్ టు 1/2. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే 1 అయితే వస్తుంది అనమాట. సో అలాగనమాట. సో ఇక్కడ సేమ్ తీసుకున్నాను, సేమ్ అలాగే మీరు చూడవచ్చు. సో ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకున్నాం, సేమ్ అలాగే. ఇది మనకి ఎలా ఉంది, a ప్లస్ బి a మైనస్ బి ఫార్ములా ఉంది, సేమ్ ఇదన్నమాట. సో అందుకే నేనైతే అలా తీసుకున్నాను. నెక్స్ట్ 1/x ఈక్వల్ టు a/a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ ప్లస్ మైనస్ b/a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ రూట్ 2. ఓకేనా, 1/x ఈక్వల్ టు మనకి ఇది ఎలా ఉంది, ఇదంతా చూసుకుంటే మనకి ఏలా ఉంది, ఇదంతా బిలా ఉంది, ఇది రూట్. సో a ప్లస్ బి రూట్ 2 ఫామ్లో ఉంది కదా, మీకు గుర్తుందా, a ప్లస్ బి రూట్ 2 ఫామ్లో ఉంది. సో అదైతే మనం వేసుకున్నాం. 1/x బిలాంగ్స్ టు ఇప్పుడు ఏమవుతుంది, క్యూ రూట్ 2 అవుతుంది. సచ్ దట్ x ఇంటూ 1/x ఈక్వల్ టు 1 అంటే అప్పుడు మనకి ఈ ఎక్స్ క్యాన్సిల్. సో సేమ్ ఎక్కడలాగే 2/2 అన్నమాట. ఓకేనా, దేర్ఫోర్ క్యూ రూట్ ఈజ్ ఏ ఫీల్డ్. మనం రింగ్ అని చూపించాం, యూనిటీ చూపించాం, ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా చేసాం. ఓకేనా, ఇన్వర్స్ ప్రాపర్టీ ఒకసారి అయితే మళ్ళీ చూసుకోండి, చాలా ఈజీనా. మీరు ఎక్కడైతే చిన్నగా కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీకు ఇది రాకపోతే సేమ్ ఇన్వర్స్ ఎలిమెంట్ వేసి వదిలేసినా సరే సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.